హాయ్ అండి. ఈరోజైతే మేము సింహాచలం వెళ్ళామండి. ఎందుకంటే మా వారు లాస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేశారు 15 డేస్ బ్యాక్. ఆయన దర్శనంకి వెళ్ళడానికి అస్సలు ఖాళీ లేదండి. అలా అని చెప్పి ఈరోజు ఇంక ఖాళీ చేసుకొని మండే కదా సింహాచలం వెళ్ళొచ్చేద్దాం రా అంటే ఇద్దరం పిల్లలు స్కూల్కి డ్రాప్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నామండి. ఈ శారీ అయితే నా ఫేవరెట్ శారీ. బట్ నన్ను చెప్పిన మాట అస్సలు వినలేదు. ఈరోజు మా వారు కొంచెం హెల్ప్ చేస్తే ఏదో అలా ఇలా కట్టేశాను. ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఇదైతే మగ్గం వర్క్ చేయించుకున్నానండి శారీకి. నాకు చాలా ఇష్టం ఇలాంటి కాటన్ శారీస్ అంటే. అండ్ నేనైతే రెడీ అయిపోయానండి. మా వారైతే 5 నిమిషాల్లో రెడీ అయిపోతారు. రెడీ అయ్యావా 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 అంటూ ఉంటారు. కానీ మనకు మినిమం ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటే కానీ బయటకు రాం కదండి. ఇంకా రెడీ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయామండి. సింహాచలంలో ఎంత చల్లగా ఉందండి. వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. నిజంగా అలాంటి ప్లేసెస్లో హౌస్ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. నేచర్ని ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ అన్నీ సాధ్యం కాదు కదండి. అండ్ ఇక్కడైతే మేము వెళ్తున్నామండి. ఇంకా అక్కడ ఎంత బాగుందో చూడండి. వెదర్ మీకు చూపిద్దామనే వీడియో తీశాను. ఇంక సింహాచలం అయితే చాలా రష్ ఉందండి. ఎందుకంటే శ్రావణ మాసం మండే కనుక చాలా రష్ ఉంది. మేము 10 o'clock వెళ్తే 4 o'clock బయటకు వచ్చాము. ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఎంత రష్ ఉందో. అండ్ మేము ఫుడ్ కూడా తిన్నామండి అక్కడ. ఎందుకంటే వైజాగ్లో ఉంటామంటే ఉంటామే కానీ ఎప్పుడు ఫుడ్కి వెళ్ళేదే లేదండి, టైం అయిపోయిద్దని. ఈరోజు మా వారికి టైం ఉందని చెప్పేసి నేనే బలవంతం పెట్టాను. ఇంకా అక్కడ మేము ఫుడ్ కూడా తిన్నామండి. చాలా బాగుంది. దేవుడి ప్రసాదం కనుక ఇంకా మనం వదలకుండా నీట్గా తినాలి. అది ఇంకా అక్కడైతే మా వారు ఫోటో తీస్తానన్నారు. నేను తీసుకున్నానండి. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తూ ఉంటే మా లియా స్కూల్ నుంచి అయితే కాల్ వచ్చిందండి. ఎందుకంటే లియాకి స్టమక్ పెయిన్ వస్తుందనేసి ఇంకా స్కూల్కి వెళ్ళి లియాని కూడా పిక్ చేసుకున్నాము. పిక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.